ఇతరుల కొరకైన భారము. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-2 వచనాలు. ఇతరుల కొరకు ప్రార్థించే గొప్ప భారాన్ని పౌలు కలిగి ఉన్నాడు. ఇతరుల కొరకు నిరంతరము దుఃఖపడే ఒక వ్యక్తి గర్వంగా ప్రవర్తించగలడా? అది సాధ్యము కాదు. ఇది ఒక వేషధారుని యొక్క స్థితి కాదు. నిజముగా దేవునితో నడిచే వ్యక్తి ఇతరుల కొరకు గొప్ప దుఃఖము కలిగి ఉంటాడు. అతడు ఇతరులు కూడా రక్షింపబడాలని కోరుతాడు. కాబట్టి తన మాదిరిగాని కుటుంబ మాదిరిగాని సరిగా లేనప్పుడు చాలా దుఃఖపడతాడు. మనలో ఇలాంటి ప్రార్థనా భారము అంతకంతకు క్షీణించిపోతుంది. సమతా స్థితిని మనలో కొంతమందిమి ఎంతో తేలికగా పోగొట్టుకుంటున్నాము. ఏది ముఖ్యమైనదో మనకు తెలియదు. ప్రార్థనాత్మ అన్నిటికన్నా ముఖ్యము. మన స్వంత సౌఖ్యము, ఇతర సంగతులు అంత ముఖ్యమైనవి కావు. మన గురించి ఇతరులు ఏమనుకునుచున్నారో అన్నది ముఖ్యము కాదు. దేవుని ఎదుట మన హృదయము ఎలా ఉన్నదో అదే ముఖ్యము. ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మయందు తన మనస్సాక్షి తనతో సాక్ష్యం ఇచ్చినట్టుగా చెబుతున్నాడు. ఇవి మోసకరమైన మాటలు కావు. పౌలు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. ఏలయనగా నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు అని చెప్పుచున్నాడు. ఇలాంటి భారము ఊరకనే రాదు. మనము యేసుతో సన్నిహిత సహవాసము కలిగి ఉంటేనే ఇలాంటి భారము మనకు వస్తుంది. ఇలాంటి భారమును మనము కలిగి ఉంటేనే మన జీవితాలు సరి అయిన సమతాస్థితిలో ఉంటాయి. మనము ప్రార్థనాత్మను పోగొట్టుకుంటే అప్పుడంతా పోతుంది. మనలను ప్రార్థన కొరకు పిలిచేవారు, ప్రార్థన చేయమని ఒత్తిడి చేసేవారు ఎల్లప్పుడూ మనతో ఉండరు. పరిశుద్ధాత్మ ఆ పని చేస్తుంది. ఇంతవరకు పని చేసింది చాలు, పని ఆపు చేసి ప్రార్థన చెయ్యి. ఇంతవరకు చదివింది చాలు, చదువు ఆపివేసి ప్రార్థన చెయ్యి. మాట్లాడింది చాలు, ఇక ప్రార్థన చెయ్యి అని పరిశుద్ధాత్ముడు సెలవిస్తాడు. ఆయన మనకు ప్రార్థనను నేర్పిస్తాడు. ఆత్మ ప్రేరేపణకు ప్రార్థన విషయంలో లోబడకపోతే మన హృదయము ఇంకా కఠినమవుతుంది, ఇంకా గుడ్డివారము అయిపోతాము. ఆత్మల కొరకైన భారము, ప్రేమ కలిగి ప్రార్థన చేస్తే వారు ఆశీర్వాద కారణమవుతారు. ఒక సోమరివాడు ఎన్నటికీ ప్రార్థనాపరుడు కాలేడు. ఒక ప్రార్థనాపరుడు ఎన్నటికీ సోమరివాడు కాలేడు.